హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో అద్దిరిపోయే టేస్ట్తో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కేజీ చికెన్తో చక్కటి పికిల్ రెసిపీ వేసి చూపిస్తాను. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చక్కటి ఫ్లేవర్తో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ పికిల్ రెసిపీని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ చికెన్ పికిల్ కోసం 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దీనికి మరీ పెద్ద ముక్కలు కాకుండా పచ్చడిలోకి చిన్న చిన్న పీసులుగా ఉంటే బాగుంటాయండి. ఇందులో బోన్స్ అనేవి తక్కువగా ఉండేలా చూసుకోండి. నేను ఇక్కడ మొత్తం కూడా మెత్తటివి తీసుకున్నాను. 1-2 అలాగా బోన్స్ ఉన్నాయి. ఇలా తీసుకున్న చికెన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి జల్లెడ గిన్నెలో వేస్తే వాటర్ అనేది శుభ్రంగా పోతుందండి. ఆ తర్వాత వాటర్ అన్ని పోయిన తర్వాత ఇలా ఒక కళాయిలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ను ఉడకడానికి నీళ్ళు అస్సలు వేయొద్దండి. నీళ్లు లేకుండానే చికెన్ని కుక్ చేసుకోవాలి. మనం చికెన్లోకి సాల్ట్ ముందుగా వేసాం కదా, మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు దీనికి కావాల్సిన మెంతిపిండి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు కూడా మాడిపోకుండా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. మనకి చికెన్ ఉడికిందేమో చూద్దాము. చూడండి, చికెన్లో నుంచి చక్కగా వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు మూత అనేది తీసేసి ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేయగానే ఇలా చక్కగా వాటర్ అంతా కూడా దగ్గర పడి ఉడికింది కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కళాయి పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు నిండుగా ఆయిల్ వేసుకోండి. ఇది వెయిట్ వైజ్గా వచ్చేసి 250 గ్రామ్స్ ఆయిల్ అండి. నేను ముందుగా 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత కుక్ చేసుకున్న ఈ చికెన్ ఉంది కదా, ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ని వాటర్ వేయకుండా ముందుగానే చక్కగా వాటర్ అంతా పోయేలాగా కుక్ చేసాం కదా, దానివల్ల చికెన్ మనకి తొందరగా వేగిపోతుందండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీదనే పెట్టి చిన్నగా లోపల వరకు చక్కగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం మంట మీద ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండగానే మనకి చూడండి పై వైపు చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. చికెన్ ముక్కలు ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. మరీ ఎక్కువగా రోస్ట్ చేసినా కూడా మనకి పచ్చడి కలిపిన తర్వాత ముక్క అనేది మగ్గిన కొద్దీ గట్టిగా అయిపోతుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ముక్క అయితే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని చికెన్ పీసులని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్ని కొద్దిగా వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇవి ఫ్రై చేసేటప్పుడు చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చక్కగా వేగుతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 3 వరకు వేసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకు కూడా అల్లంతో పాటు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అయితే మంచి వాసన వస్తుందండి చికెన్ పికిల్. ఇవి అంతా కూడా చక్కగా ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం. ఇందులోకి కారం వచ్చేసి 200 గ్రాముల వరకు తీసుకున్నానండి. కేజీ చికెన్కి 200 గ్రాముల కారం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే సాల్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. టేబుల్ వైజ్గా అయితే 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది సాల్ట్ వచ్చేసి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవపిండి ఉంది కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. వేసిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చగా నలుగుట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక బంతి వరకు వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా నలుగుట్టి వేయడం వల్ల పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలను వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి.
ఈ మసాలాలు ఈ కారం అంతా కూడా ఈ వేడికి చక్కగా ఫ్రై అయిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసామంటే కారం అంతా కూడా మాడిపోయి చేదనేది వస్తుంది. ఈ వేడి మాత్రం సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ మసాలా కారంలో వేసేసుకోండి. ఇలా అన్ని చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా కారం అంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా కలిపేసరికి చూడండి మనకి ఇందులో ఆయిల్ అనేది తక్కువ పడింది కదా. ఇక్కడ చికెన్ పీసులు ఫ్రై చేసుకోవడానికి 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాం కదా. ఈ కారం మసాలాలన్నీ వేసేసరికి మనకి ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ పడుతుందండి. ఒక 100 గ్రాముల ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడి ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. నార్మల్గా అసలు ఆయిల్ వేయద్దండి, కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవాలి. టోటల్గా ఈ చికెన్ పచ్చడికి వచ్చేసి 350 గ్రామ్స్ వరకు ఆయిల్ పట్టింది. ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు చల్లారనివ్వండి. ఒక 10-15 నిమిషాల తర్వాత పచ్చడి అంతా కూడా చల్లారిందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం వచ్చేసి ఒక 3 కాయల వరకు తీసుకున్నాను. కేజీ చికెన్కి పూర్తిగా 3 కాయల నిమ్మరసం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా నిమ్మరసం అంతా కూడా వేసి చక్కగా ముక్కలకంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. నిమ్మరసం వేసేటప్పుడు పచ్చడి అసలు వేడి లేకుండా చూసుకోండి. వేడి మీద నిమ్మరసం యాడ్ చేశారంటే పచ్చడి అనేది మనకి చేదొచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపేసుకోండి. చూసారా పచ్చడి అంతా కూడా మనం కలిపేసరికి ఆయిల్ అనేది కనిపించట్లేదు కదా, లైట్గా ఉంది. ఈ పచ్చడి మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్గా వస్తుందండి. మనం తీసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది పచ్చడిలోకి. ఇలా ఒక గిన్నెలోకి ఈ చికెన్ పచ్చడి అంతా వేసేసుకొని ఇలా నీట్గా సర్ది మూత పెట్టి ఒక రోజు వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒకరోజు మగ్గించడం వల్ల చూడండి ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి వచ్చేస్తుంది. చూసారా ఒక రోజు అలా పక్కన పెట్టేయడం వల్ల ఇదంతా కూడా చక్కగా ఊరి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. మూత తీయంగానే కమ్మటి వాసన వస్తుందండి. చికెన్ పచ్చడి అయితే ఇల్లంతా మంచి వాసన వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఇంకేమీ పట్టదండి. పర్ఫెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. పర్ఫెక్ట్ కొలతలండి కేజీ చికెన్కి. ఇలా వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చికెన్ పచ్చడి రుచి అయితే సూపర్గా ఉందండి. దీన్ని మనం 2 వారాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదండి, నాన్ వెజ్ కదా, ఒక 2 వారాలు సరిపోతుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ పచ్చడిని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.